నిత్యం ప్రజల కోసం ఆనాడు ప్రయత్నం చేసిన పీజేఆర్ శశిధర్ రెడ్డిని హైదరాబాద్ బ్రదర్స్ అనేది, ఈరోజు అభివృద్ధిని అడ్డుకుంటున్న కిషన్ రెడ్డిని కేటీఆర్ను ఈ నగరవాసులు బ్యాడ్ బ్రదర్స్ అని అంటున్నారు. ఈ బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారు, మూసి ప్రక్షాళనను అడ్డుకుంటున్నారు, రీజనల్ రింగ్ రోడ్డును అడ్డుకుంటున్నారు, ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటున్నారు. మేము ఈరోజు గోదావరి జలాలు 20 టీఎంసీలు నగరానికి తేవాలంటే వాటిని అడ్డుకుంటారు. హైదరాబాద్లో కట్టాలనుకున్న ఫ్లైఓవర్లు కానీ అండర్ పాస్లు కానీ ఎలివేటెడ్ కారిడార్లను అడ్డుకుంటారు. రేవంత్ రెడ్డి మాటలుంటే ఉల్టా చోర్ కోత్వాల్ దాటి అనే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి వ్యవహారం ఉంది. ఎవరికి ఎవరు బ్రదర్స్, ఎవరిని ఎవరు కాపాడుతున్నారు? రాహుల్ గాంధీ, కేసీఆర్ బ్రదర్స్. ఇప్పుడు వాళ్ళు కేసీఆర్ ని కాపాడుతుంది రాహుల్ గాంధీ కాదా? కేసీఆర్ ని కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కాదా? మరి ఎందుకు నువ్వు మీ హైకమాండ్ మాటలకు భయపడి, మీ రాహుల్ గాంధీ మాటలకు భయపడి ఎందుకు ఈ రోజు కేసీఆర్ మీద చర్యలు తీసుకోవడం లేదు? మా మీద ఎందుకు నెట్టేస్తా ఉన్నావు? గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణకు పట్టిన శాపం. తెరచాటు రాజకీయాలు చేయడంలో వీళ్ళిద్దరు కూడా బ్యాడ్ బ్రదర్స్. ఇల్లు అల్కగానే పండుగ కాదు రేవంత్ రెడ్డి. అసలు ఆట ఇంకా మొదలు కాలేదు. అసలు ఆట ఇంకా మొదలు కాలేదు. ఆట మొదలు పెడతాము తప్పకుండా. తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ ఏంటో చూపిస్తామని సందర్భంగా మనం చేస్తాను. ఈ 3 కుటుంబాలు, ఓవైసీ కుటుంబం, కేసీఆర్ కుటుంబం, సోనియా కుటుంబం, ఈ 3 కుటుంబాలు కూడా తెలంగాణ పాలిట ఒక బ్రదర్స్ గా మారిపోయారు.